వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ. నిన్న మనం 29 చూసాం కదా. 29లో స్వామి ఏం చెప్తున్నారు? యోగంతో కూడుకున్న మనసు కలవాడంటే యోగాన్ని పూర్తిగా అనుభవించి సాధించి మనస్సుని యోగంతో ఆత్మతో యోగం చేసిన అంటే కలిపిన వాడు అందరినీ సమదృష్టితో చూసేవాడు, సర్వభూతములందును సకల చరాచర ప్రాణకోటి అందును తనను చూసుకునేవాడు, తనలో సకల చరాచర ప్రాణకోటిని చూసేవాడు. వీట్లాంటి లక్షణాలు ఉన్నవాడు యోగి. అది మనం తేలిగ్గా గుర్తించవచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు. ఎందుకంటే యోగం అంటేనే జీవుడు బ్రహ్మ రెండు ఐక్యం అవటం. జీవుడు వెళ్ళి బ్రహ్మంలో ఎప్పుడైతే ఐక్యం అవుతాడో, జీవ ఐక్యం అయినప్పుడు జీవ బ్రహ్మ ఐక్యం అయినప్పుడు అది యోగము అవుతుంది. అందుకని మనం ఈ ఆత్మని తీసుకెళ్ళి మన మనసుని తీసుకెళ్ళి ఆత్మ యందు కలపటం, అదే యోగం. దాన్ని సాధించిన వాడి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది మనకి శ్లోకంలో చెప్పారు. 29వ శ్లోకంలో నిన్న మనం చూసాము. దాంట్లోనే ఈ ఆత్మ అనేది సకల బ్రహ్మాండం అంతా ఆవరించింది. ఇది ఇక్కడ ఉంది అక్కడ లేదు అని లేదు. ఆత్మ అనేది అందరిలోనూ ఉంది, అదే ఆత్మ మనలోనూ ఉంది. మనం ఈ ఆత్మ అనేది అన్నిటికంటే అధిష్టానం, అంటే ఆత్మని అత్యంత ఉన్నతమైన స్థానంలో, ఇక దానికి పైన ఇంకెవరు లేదనమాట. అట్లాంటి దాంట్లో ఉంటుంది అనమాట, అక్కడ పెడతాం అనమాట. ఆ అధిష్టానం అనేది మనం ఈ ఆత్మని తీసుకెళ్ళి అక్కడ ఉంటుంది కాబట్టి అది దానికి మనం ఇంకో వేరే విధమైనటువంటి ఎక్కడ ఉండదు. కాబట్టి మనం దాన్ని ఆత్మ అనేది మనం ఎక్కడైనా చూడొచ్చు, అందుకని అంతా వ్యాపించున్నది అని చెప్పేసి మనకి చెప్పారనమాట. ఇది మనం ధ్యాన యోగం ద్వారానే కాదు, ఏ యోగం ద్వారా అయినా కూడా మనం దీన్ని సాధించవచ్చు అనేది ఒకటి. తర్వాత దాంట్లో ఇది ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడుకుంటున్నామో దానికి పునాది అనేది మనకి నైతిక క్షేత్రం. నైతిక క్షేత్రం అంటే ఈ భూమి మీద మనకి ఇప్పుడున్న ఈ క్షేత్రం, మనం ఏదైతే ఏ ల్యాండ్ మీద అయితే ఏ స్థలంలో అయితే ఉన్నామో అది ఉండాలి. అది నైతికమైన క్షేత్రం. నైతికంగా అంటే మనం అన్ని రకాలుగా మనము ఇది కరెక్టు, దీన్ని ఎవరు ఆక్షేపించరు, 10 మంది దీన్ని హర్షిస్తారు అనేటువంటి నైతికత అనేది మనకు ఉండాలి. అది ఉన్న ఆ క్షేత్రానికి అది పునాది, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం సాధించడం కోసం అనేది. అది అట్లాంటి వాడికి ఎట్లా ఉండాలంటే సర్వసమత్వం ఉండాలి, అన్నిట్లోనూ సమత్వం ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రతిదాన్ని ఒకే విధంగా చూడగలగాలి. అది బ్రాహ్మణుడైనాను, చండాలుడైనాను, ఆవు అయినాను, గజ్జి కుక్క అయినా కూడా ఏదైనా సరే మనం దాన్ని సమానంగా చూడగలగాలి. అంతేకాకుండా ఆ విశాలమైన దృష్టి ఉండాలి. ఇది ఏదైనాను భగవత్ ప్రసాదమే, ఇది భగవంతుని సృష్టి, ఈ బ్రహ్మాండంలో నేను ఎట్లా ఉన్నానో ఆ జీవి కూడా అలాగే వచ్చింది అని చెప్పేటువంటి మనకి ఆ విశాలమైనటువంటి ఆ హృదయము దృక్పథం రెండు ఉండాలన్నమాట. అట్టి సమదృష్టి ఉన్నవాడే యోగి అని చెప్పి మనం తెలుసుకోవాలి. అట్లా కాకుండా నువ్వు పనికిరావు, నువ్వు ఇది పనికిరావు, నువ్వు ఇలా ఉండాలి అట్లా చెప్పేవాడు యోగి కాదు. అది వాళ్ళందరూ యోగ్యత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ యోగులు మాత్రమైతే కాదు. యోగి అనేవాడు జీవుల్ని తీసుకెళ్లి బ్రహ్మలో ఐక్యం చేసినప్పుడే యోగి అనేది అవుతాడు అనమాట. దానికి మనం ఏ గృహస్థాశ్రమంలో ఉండైనా చేయొచ్చు, మనం ఎక్కడ ఉండైనా చేయొచ్చు. దీనికి ఒకటి మనకి ఈ దృక్పథాన్ని ఈ దృక్కోణం నుంచి చూడాలి, ఈ కోణం నుంచి చూడాలి అంటే మనం రకరకాలైనటువంటి భక్తిని మనకి ఏం చెప్పారు, నువ్వు ఏ మార్గంలో నుంచి అయినా రా, కానీ నీ గమ్యం మాత్రం నీ ఆత్మని తీసుకెళ్లి బ్రహ్మలో ఐక్యం చేయటం, నీ జీవుడిని తీసుకెళ్లి ఆత్మలో ఐక్యం చేయటం అనేది చెప్తున్నారు.
అది ఏ మార్గంలో అయినా రావచ్చు అన్నప్పుడు కొంతమంది జ్ఞాన మార్గంలో వెళ్తారు, కొంతమంది మననం ద్వారా స్వామిని ఎప్పుడూ తలంచుకుంటూ దాన్ని చేస్తూ మనసుని ఎప్పుడూ స్వామి పాదాల దగ్గరే ఉంచి ఆయన్నే ధ్యానిస్తూ వెళ్తారు. కొంతమంది స్వామిని ప్రేమిస్తారు, కొంతమంది స్వామితో పోట్లాడతారు, కొంతమంది స్వామితో మాట్లాడతారు, కొంతమంది స్నేహం చేస్తారు. ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనము స్వామిని సేవించవచ్చు. నువ్వు ఈ విధంగానే సేవించాలి, నువ్వు ఈ విధంగానే షోడశోపచారాలు చేయాలి, నువ్వు ఈ నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ చేస్తేనే స్వామి నిన్ను అనుగ్రహిస్తారు అనేది లేదు. స్వామి దగ్గరికి కావాల్సింది ఏంటంటే ఆయన అందుకే చెప్పారు, ఫలం పుష్పం తోయం. నువ్వు కొండంత దేవుడికి కొండంత పత్రిని ఇవ్వలేం కాబట్టి నువ్వు చిన్న పండు ఇవ్వు, పుష్పం పువ్వు ఇవ్వు, లేదు ఒక చుక్క నీళ్ళు ఇవ్వు. ఫలం పుష్పం తోయం ఈ మూడిట్లు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను. కానీ నువ్వు ఇచ్చేది దేంట్లో ఉండాలి? భక్తితో ఉండాలి, నా మీద విశ్వాసంతో ఇవ్వాలి, నేనున్నాను అని చెప్పి నువ్వు గుర్తించాలి అని ఈ విధంగా స్వామి మనకి చెప్పారు. ఎక్కడా కూడా ఆయన ఇన్ని రకాలైనటువంటి ప్రసాదాలు ఇవ్వండి, ఇన్ని రకాలైనటువంటి నివేదనలు చేయండి, ఇవన్నీ చేయండి ఎక్కడా చెప్పలే. ఈ భగవద్గీతలో సంబంధించినంత వరకు ఆయన ఎంతసేపు నా మీద నీ దృష్టి నుంచు, నీ మనసును తీసుకెళ్ళి నీ లోపలికి నువ్వు చూడు, అంతర్ముఖుడు అవ్వు, నేను నువ్వేంటో తెలుసుకో, అక్కడి నుంచి నీ మనసుని పునాదిగా చేసుకుని నీ ఆత్మని ప్రేరేపించి నీ ఆత్మని బయటికి తీసుకురా, నీ అంతర్ముఖుడు అవ్వు, నీ ఆత్మదర్శనం చేసుకో. ఆత్మదర్శనం చేసుకుంటే నువ్వు నన్ను దర్శించినట్లే. ఆత్మ అనేది భగవత్ స్వరూపమే. నేను ఎక్కడో లేను, నీ పక్కనే ఉన్నాను, నీ ఎదురుగుండా ఉన్నాను, నీ లోపల ఉన్నాను, అన్ని చోట్ల నేను ఉన్నాను, నేను లేని స్థలమే లేదు. అందుకని సర్వజనుల యందు నువ్వు సకల చరాచర ప్రాణకోటిలోను కూడా నువ్వు నన్ను చూడు. ఎప్పుడైతే నువ్వు నన్ను సకల చరాచర ప్రాణకోటిలో చూస్తావో నువ్వు దేనికి ఆ హాని చేసే ఆలోచన నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మను అవతల చూసుకుంటావో, నేను భగవంతుడి రూపాన్ని చూస్తావో, నువ్వు ఎప్పుడు భగవంతుని అది అందరితోనూ నువ్వు ప్రేమగాను ప్రార్థిస్తూను నువ్వు అభిమానంతోనూ ఉంటావు అని చెప్పి స్వామి మనకి చెబుతున్నారనమాట. ఇందులో మనం ఈ భక్తి సాధన అనే దాంట్లో రెండు రకముల కొంచెం దాంట్లోకి వెళ్దాం, విపులంగా వెళ్దాం. భక్తిని, భగవంతుడిని మనం సాధించాలి అనేది ఒక రకమైన భక్తి. మనం ఇప్పుడు దాకా మనం రోజు పూజలు, పునస్కారాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, కొబ్బరికాయలు, 108 కొబ్బరికాయలు, 1000 ఉదాహరణలు, ఏవో రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ యొక్క శక్తిని బట్టో, వాళ్ళకున్న అవకాశాన్ని బట్టో వాళ్ళు ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి ఏది లేని వాళ్ళకు కూడా అనమాట. అంటే మనకి స్నేహ భక్తి అనేది ఇంకోటి ఉంటుంది. స్నేహంతో మనం భక్తిని చూపించవచ్చు. అంటే స్నేహం భగవంతుణ్ణి నువ్వు ఒక స్నేహితుడిగా భావించు. చూడు, నువ్వు స్నేహితుడితో ఎలా మాట్లాడతావో, నువ్వు నీ అత్యంత దగ్గరైన స్నేహితుడితో నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా కబుర్లు చెప్తావో, ఏం చేస్తావు, అలా ఇక్కడ కూడా చెయ్యి. నువ్వు భగవంతుడు అంటే ఏదో అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన ఇన్ని రకాల వర్ణాలు వేసుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆయన్ని ఇట్లాగే చూడాలి అనేం అక్కర్లేదు. నువ్వు ఎలాగైనా చూడవచ్చు. నువ్వు భగవంతుడిని నువ్వు ఎలాగైనా చూడవచ్చు. అందుకని నువ్వు ఒక ఫ్రెండ్గా మాట్లాడు, భగవంతుడితో కబుర్లు చెప్పు, భగవంతుడి మీద కోపం తెచ్చుకో, నీకు అలకొస్తే అలుగు, కోపం వస్తే కోపం చెప్పు, ప్రేమ వస్తే ప్రేమను చూపించు. స్నేహాన్ని నీకు స్నేహితుడి దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మనం ఎలా ఉంటాం? తిడతాము, కొడతాము, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మీద పడతాం, కింద పడతాం, వెళ్తాం, తింటాము, వస్తాం, ఎన్నో రకాలు చేస్తాం. అవన్నీ కూడా నువ్వు భగవంతుడితో చేయొచ్చు. ఎప్పుడు అది భగవంతుడన్ని మీద నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు మనం చూడండి, మీరు కుచేలోపాఖ్యానం కనుక చూస్తే, కుచేలుడు ఇద్దరు కుచేలుడు, కృష్ణుడు ఇద్దరు సాందీపుడి దగ్గర ఒకేసారి విద్యను అభ్యసించారు. సరే, ఈయన ఇటు వచ్చేసాడు, ఆయన వెళ్ళిపోయాడు, దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. వాళ్ళ ఆవిడ కష్టపడి పని చేసి 4 కొద్ది అటుకులు తెచ్చేసి స్వామికి ఇచ్చింది. అది ఇచ్చినమని చెప్పి పంపించిన తర్వాత ఈయన ఇక్కడికి వస్తే, సరే ద్వారపాలకులు అడ్డగిస్తారు. తర్వాత కృష్ణుడే వచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మనకి చూస్తే అదృశ్యాన్ని కనుక ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడతారు కుచేలుడిని, ఈయన కింద కూర్చుంటారు స్వామి.
కూర్చొని ఆయనకి సపర్యలన్నీ చేసి ఒళ్ళంతా తుడిచి ఆయనకి మళ్ళీ హారతులు ఇచ్చి ఆయనకి దండలేసి కుచేలుడికి శ్రీకృష్ణుడు వారు చూడండి ఎంత అదృష్టవంతుడు ఆయన. అట్లా అన్నీ చేసి ఆయన తెచ్చిన అటుకుల్ని మూట లాక్కుని స్వామి మరి ఆ కుచేలుడి దగ్గర నుంచి ఆ అటుకుల మూటని చినిగిన గుట్టులో ఎక్కడో పక్కన దాచుకున్న మూటని లాక్కుని దాన్ని తినటం అంటే ఎంత అదృష్టం, ఎంత అపురూపమైన దృశ్యం ఆలోచించండి దాన్ని. అది తీసుకొని ఒక్కొక్క ఒక పిడికెడు నోట్లు వేసుకుని, రెండో పిడికెడు నోట్లు వేసుకుని, మూడో పిడికెడు ఇవ్వబోయేటప్పటికి వాళ్ళు ఆపుతారు. సరే అదంతా ఇక్కడ స్నేహాన్ని ద్వారా స్వామిని మనం ఎలా చేరుకోవచ్చు, నువ్వు స్నేహం చేస్తే స్వామిని ఎలా ఆదరిస్తారు అనేది మనం కుచేలోపాఖ్యానంలో చూస్తాం. కుచేలుడిని ఎలా గౌరవించారు, ఒక స్నేహితుడిని స్వామి ఎలా గౌరవించారు ప్రాణమిత్రుణ్ణి అనేది. మనం కూడా ఆ విధంగా కుచేలుడి లాగానే మనం కూడా స్వామిని అలాగే స్మరణ చేసుకుంటూ ఆ స్మరించుకుంటూ ఆచరించుకుంటూ ఆదరించుకుంటూ ఆయనతోనే మనం గడపచ్చు. అది స్నేహ భక్తిలో మనకి ఈ స్నేహంతో భక్తి అన్నమాట. అట్లా విధంగా దీంట్లో కనుక ఇంకో 2-3 ఉదాహరణలు మనం చెప్పుకోవాలంటే మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అతిరామ్ బాబా దగ్గరికి వెళ్దాం. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. రోజు స్వామి సాయంత్రం రాత్రి వెళ్ళి ఇక్కడంతా పవళింపు సేవ అయిపోయిన తర్వాత గుళ్ళో ఆయన వెళ్ళి అతిరామ్ బాబా దగ్గర కూర్చొని పాచికలు ఆడేవాళ్ళు. తెల్లారిన దాకా ఆడి మళ్ళీ ఇక్కడికి సుప్రభాతం టైంకి మళ్ళీ గుళ్ళోకి వచ్చేసారు. ఆ విధంగా స్వామి స్నేహంగా మనం చూపిస్తే ఆయనే నడిచి వస్తారు, మనం వెళ్ళక్కర్లా. అట్లాగే అనంతాచార్యులు అని ఒక ఆయన ఉండేవాడు తిరుపతిలోనే. ఆయన అంతే, ఆయన ఒంట్లో బాగాలేకపోతే స్వామి నడిచి వస్తారు. వచ్చి పక్కన కూర్చొని ఏమయ్యా అనంతాచార్యులు ఎట్లా ఉన్నావు, ఏంటి ఒంట్లో బాగాలేదంట అంటే ఆయన పోట్లాడతాడు. నీకు ఇప్పుడు తీరిందా నన్ను అడగటానికి, నీకు ఇప్పుడు కుదిరిందా, నీకు డబ్బున్న వాళ్ళందరినీ చూసేసి ఆఖరిలో వచ్చావా నా దగ్గరికి అని చెప్పి. మన భక్త రామదాస్ చూస్తే మీరంతా రాజులు, మీరు వాళ్ళకి దర్శనం ఇస్తారు, నాకెందుకు ఇస్తావు అని చెప్పి అడుగుతాడు ఆయన రాముల వారి మీద. ఇట్లా రకరకాలుగా మనం స్వామిని అంటే మనకి ఇవన్నీ దృష్టాంతాలు. ఎందుకంటే స్వామిని మనం ఎలా చేరుకోవచ్చు, స్వామిని మనం ఎలా మనలో మనం చూసుకోవచ్చు. సకల చరాచర ప్రాణకోటి యందు నువ్వు నన్ను చూడు అని చెప్పి స్వామి చెబుతున్నప్పుడు మనం అది ఎలా సాధించవచ్చు అనేది కొన్ని ఉదాహరణలు ఇవి. అట్లాగే కనుక మనం ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ మనకి మీకు ఐడియా ఉండి ఉంటుంది, బమ్మెర పోతన్న గారు తెలిసి వినే ఉంటారు కదా. విన్నాం సార్. పోతన్న గారి గురించి విన్నాము, ఎందుకంటే ఆయన ఏదో భగవతం రాశారు తెలుగులో మొట్టమొదటిగా. ఆయన రాసి ఆయన దాన్ని స్వామికి అంకితం ఇచ్చారని చెప్పి ఆయన ఆయన ఉన్న కాలంలో అంటే వరంగల్ రాజులు ఓరుగల్లు అప్పుడు ఆ రాజులు సర్వజన సింగ భూపాల అంట ఆయన పేరు. ఆయన శ్రీనాథుడు ఆయన ఆస్థానంలో కవి. శ్రీనాథుడు పోతన భావభావమరుదులు. పోతనేమో రైతు, ఆయన రైతుగానే ఉంటాడు. ఈయనేమో సర్వసుఖాలు అనుభవిస్తాడు శ్రీనాథుడు. రాజుగారి ప్రాప్తం ఉంది కాబట్టి అందుకే రాజుగారి పోతన్ని ఆ భాగవతాన్ని ఈయనకి అంకితం ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అడిగితే శ్రీనాథుడు వెళ్ళి అడుగుతాడు అనమాట పోతన్ని, నువ్వు ఎన్నాళ్ళు దారిద్ర్యంలో బతుకుతావు, నువ్వు రాసిన ఈ భాగవతాన్ని నువ్వు తెలుగులో రాశావు కాబట్టి దాన్ని రాజుగారికి అంకితం ఇవ్వు, నీకు ఈ బోళ్ళని డబ్బులు ధాన్యం ఇల్లు వాకిలి ఎన్ని వస్తాయి, ఇక చాలు ఈ బతికింది అని చెప్పి చెప్తే అక్కడ పోతన గారు గొప్ప పద్యం చెప్తాడు, బహుశా వినే ఉంటారు మీరంతా. బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూడలకిచ్చి ఎప్పుడప్పుడు కూడు పూజించుట కంటే అప్పడపు గూడు పూజించుట కంటే సత్కవులు హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కొద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై అని చెప్పి. విన్నారా ఈ పద్యం? విన్నాం సార్. ఎంతమంది విన్నారు? నేను వినలేదు సార్. విన్నాం సార్. కూతురు లాంటి ఈ కావ్యాన్ని నేను అమ్ముకోలేను, పడుపు వృత్తిలో పెట్టి అన్నట్టుగా అర్థం వస్తుంది అనమాట.
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం అంటే పాలుగారేటువంటి 9 సంవత్సరాల పాలికని నేను ఎంతో చక్కగా పెంచి ఎంతో ఇదిగా చేసి ఆ పాలికని తీసుకెళ్ళి నువ్వు ఆ రాజుకి ఇమ్మంటావా? ఆ తిని ఆ కూడు తినకపోతే ఏమి? అట్లాంటి కూడు పప్పుకు ఆ పప్పు అన్నం తినకపోతే ఏమి నీకు? రైతు అయితేనేమి ఈ ఎక్కడే అడవులో అయినా సరే మీరు పొలాలు దున్నుకోను అడవుల్లోకి వెళ్ళు కందమూలాలు తినైనా బతుకుతాం కానీ ఈ పని చెయ్యను నేను అని. అందుకని బాల రసాల సాల నవ పల్లవ కోమల అని చెప్పి కావ్య కన్యకం అని చెప్పి కావ్యం అనేటువంటి బిడ్డని కన్యని ఇంత అపురూపంగా పెంచుకొని 9 సంవత్సరాలు పాలుగారేటువంటి బుగ్గలు ఉన్న పిల్లని తీసుకెళ్ళి నువ్వు వాడికి ఇవ్వమంటావా అని అడుగుతాడు ఆయన. ఎంత మీనింగ్ ఉందో ఆ పద్యం ఆ దాంట్లో. ఇవన్నీ స్వామిని మనం దర్శించుకోవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది. వీళ్ళందరూ త్యాగరాజు కానీ పోతన గారు కానీ వీళ్ళందరూ కూడా దాంట్లోనే ఉండి దాంట్లోనే పెరిగి దాని స్వామినే చేసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అన్నమయ్యను కూడా ఆయన అన్నమయ్య కూడా కొద్ది రోజులు ఉంచుతారు లోపల, ఆయన ఇవ్వలేదని. అది మనం ఈ విధంగా మనం కొన్ని దృష్టాంతాలు ఎందుకు తీసుకుంటాం అంటే భగవద్గీత చెప్పేటప్పుడు స్వామి ఎన్ని చెప్పినా కూడా మనకి తేలిగ్గా అర్థమయ్యి మనం ఈ ప్రార్థన అనేది లేదా పూజ అనేది లేకపోతే స్వామిని మనం తలుచుకోవటం అనేది నువ్వు ఏ విధంగా అయినా తలుచుకో, నిరంతరము నువ్వు ఆయన తలుచుకుంటూనే ఉండు. ఆ భక్తియో ప్రేమో కోపము దేంతో దాంట్లో. ఇప్పుడు హిరణ్యకశిపుడు మనకు నేర్పింది అదే కదా. హిరణ్యకశిపుడు 24 గంటలు శ్రీహరి 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 అన్నాడు. పగతో ఉన్నా గాని, శత్రువులాగా పగతో భావించినా గాని ఆయన నామస్మరణని ఆపలేదు. శత్రువు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు. అదే భక్తుడై ఉంటే ఇంకా అంత తెలుసుకునేవాడు కాదేమో. ఎంతసేపు శ్రీహరి శ్రీహరి ఎక్కడ శ్రీహరి ఎక్కడ శ్రీహరి చూపించి నాకు శ్రీహరి చూడాలనేటువంటి తపన, కోపంతోనో శత్రుత్వంతోనో దేంతో అయినా సరే స్వామిని చూడాలనేటువంటి తపన చూపించాడు అక్కడ. ప్రహ్లాదుడు ఆయన్ని పూజించాడు, ప్రేమించాడు, పద్యాలు పాడాడు, పాటలు పాడాడు, కానీ నువ్వు నాకు కనపడని అడగలా, నువ్వు ఎక్కడున్నావు అని అడగల. నాకు ఆయన ఉన్నాడు, అన్నిటిని నన్ను కాపాడుతాడు కాబట్టి నాకేం బాధ లేదు అన్నాడు అంతవరకే. నువ్వు పర్వతాల నుంచి కింద పడయ్యి పావంతో గుట్టిస్తూ ఏం అయినా చేయొచ్చు, నన్ను ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నాకు బాధ లేదు. కానీ హిరణ్యకశిపుడు ఎక్కడ 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 చూపించి నేను చూడాలి నేను చూడాలి నేను చూడాలి అని తప్పించిపోయాడు. అందుకే ఆ అవతారంలో స్వామికి పవర్ ఎక్కువ అంటారు సార్. అందరికంటే కూడా నరసింహస్వామి అవతారము చాలా పవర్ఫుల్ అంటారు. ఆ ఉగ్ర రూపంలో ఆయనకి దర్శనమిచ్చి ఆయన మళ్ళీ అనుగ్రహించడము. ఎందెందు వెతుకున అందందే గలడు చక్రి సర్వోపగతుడు కంటే దానవాగ్రిని అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడు, కానీ నువ్వు చూడని చెప్పాడు, కానీ నేను చూస్తానని చెప్పలా. ఆ తండ్రికి హిరణ్యకశిపుడికి దర్శనం ఇప్పించినప్పుడే ఈయన చూశాడు ప్రహ్లాదుడు వెళ్ళి. అవును. కాబట్టి స్వామిని మనం ఎలా పూజిస్తాము, ఎలా చూస్తావు, సకల చరాచర ప్రాణకోటిలోనే కాదు, స్తంభాలు ప్రాణం లేని స్తంభంలో కూడా ఉన్నాడు ఆయన అని చెప్పి. నువ్వు ఆకులు అలంలో గొడ్లు ఒత్తుకోగలవు, మనుషులు దీంట్లో దాంట్లోనే కాదు చూడాల్సింది, స్తంభంలో గోడలో ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఉన్నాను అని చెప్పి. అది మన అన్ని చోట్ల అందుకనే సమదృష్టి కలిగి ఉండి సకల చరాచర ప్రాణకోటిని కూడా మనంలో ఆ కోటిలో మనం ఆ ఆత్మని దర్శించగలిగినప్పుడు, స్వామిని దర్శించగలిగినప్పుడు నువ్వు యోగివి అని చెప్పి మనకి 29వ శ్లోకంలో చూసాం. 30వ శ్లోకానికి వెళ్దాం. వెళ్దామా? అలాగే సార్, తప్పకుండా. టైం కూడా ఉంది కదా.
30 శ్లోకానికి వెళ్దాం. ధనలక్ష్మి గారు. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. యా ఎవడు సర్వత్ర సమస్త భూతములందును మాం నన్ను పశ్యతి చూస్తున్నాడో, సర్వంచ సమస్త భూతములను మయి నాయందు పశ్యతి చూస్తున్నాడో, తస్య అతనికి అహం నేను నా ప్రణశ్యామి కనపడకపోను, సహచ అతడును మే నాకు నా ప్రణశ్యతి కనపడకపోడు. ఎవడు సమస్త భూతములందును నన్ను చూచున్నాడో మరియు నన్ను సమస్త భూతములందును కాంచుచున్నాడో అట్టి వానికి నేను కనపడకపోను, నాకు అతడు కనపడకపోడు. ఇక్కడ స్వామి శ్రీకృష్ణుడు వారు ఏం చెప్తున్నారు? సర్వజీవులు యందు ఆత్మ అనేది ఉంది కాబట్టి, ఆత్మరూపుడు కాబట్టి, ఆ శ్లోకంలో ముందు శ్లోకంలో చెప్పినట్టు సర్వాత్మ దర్శనము అందరిలోనూ ఆత్మని దర్శించేవాడు, సర్వజీవులందు అన్ని జీవులను శ్రీకృష్ణుని చూడగలిగిన వాడు భగవంతుని చూడగలిగిన వాడు అని అర్థం. భగవంతుని చూడగలుగుతాడు సర్వజీవులు ఎందును అని. అట్లాగే ఎవరైతే సమస్త భూతములందును పరమాత్మను చూడగలుగుతాడో వాడిలో కూడా అన్ని సమస్త జీవులు వాడిలో కూడా ఉంటాయి. వాడి పరమాత్మ వాడిలోనే ఉంటాడు. ఇక్కడ చూడండి, నన్ను ఆ విధంగా భావించిన వాడు నాకు కనపడకపోడు, నేను వాడికి కనపడకపోను అంటాడు. అట్లా చేసిన వాడు ఎవరైతే సమదృష్టితో సర్వజీవులు యందును నన్ను దర్శిస్తున్నాడో, తనలో సర్వజీవుల్ని దర్శిస్తున్నాడో అటువంటి వాడికి నేను కనపడకపోను, అతడు నాకు కనపడకపోడు అని చెప్పి. అంటే మనం గుంపులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అయినా లేదా భక్త తుకారాం గారు, భక్త తుకారాం గుర్తొచ్చారు. ఒక రోజంట కుక్కొచ్చి ఇంట్లోకి వచ్చి అన్నం తీసుకెళ్తుందంట. అన్నం తీసుకెళ్ళి పరిగెడుతుందంట గిన్నెలోది. పరిగెడుతుంటే ఆయన రంగా 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 ఆగు రంగా, ఒట్టిగా అన్నం ఒకటే పట్టకపోతున్నావు, ఈ నెయ్యి కూడా కలుపుకొని తిను రంగా అని నెయ్యి గిన్నె పట్టుకొని పోతున్నాడంట కుక్క వెనకాల. అంటే ఆయనకు చూశాడు. ఆయన కుక్కలో కూడా స్వామిని చూశాడు రంగా రంగా అని చెప్పి. మరి అదే అందుకని మనం ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జిబిషన్కో లేకపోతే తిరణాలకో తీర్థానికో వెళ్ళాం అనుకోండి, వెళ్తే పిల్లల్ని తీసుకుని వెళ్తాం. కొంచెం పొడుగ్గా ఉంటే మనకి ఎక్కడున్నారో మనాళ్ళు ఎక్కడున్నారని తేలిగ్గా ఎత్తుక్కుంటాం. అట్లాగే మనాళ్ళు కూడా మన ఎత్తుక్కుంటారు. మనకి వాళ్ళు కనపడతారు, వాళ్ళు మనకు కనపడతారు. ఎందుకని? మనం వాళ్ళ గురించి ఆతృత్వం ఉంటాం. ఎక్కడున్నాడు నా వాడు, నా పిల్లలు ఎక్కడున్నారు, మా ఆవిడ ఎక్కడ, లేకపోతే మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఎక్కడ తప్పిపోయాడా అని చెప్పి మనం ఆతృత్వం మనం చూపిస్తాం. అట్లాగే వాళ్ళు కూడా అదే ఆతృత్వం మన మీద చూపిస్తారు. అయ్యో మా నాన్న ఎక్కడ, మా అమ్మ ఎక్కడ కనపడుతుంది, వాళ్ళు నేను తప్పిపోయాను, నేను ఎక్కడ తప్పిపోయాను అని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అట్లాగే స్వామి కూడా నువ్వు ఎప్పుడైతే స్వామిని ఎతకటానికి బయలుదేరావో ఆయన నీకు కనపడతాడు, ఆయన నిన్ను చూస్తాడు. ఆయనకి నువ్వు కనపడకుండా ఉండవు, ఆయన నీకు కనపడకుండా కనపడతాడు. దీనికి నువ్వు సమదృష్టితో చూడగలగాలి. అన్ని జీవుల్ని నీలో నువ్వు చూడగలగాలి. అట్లాగే అన్ని జీవులోని నిన్ను నువ్వు చూసుకోగలగాలి. అప్పుడు స్వామి అనేది నీకు అట్లా అంటే మనం చూడగలగటానికి స్వామి ఆకారం నువ్వు ఏ విధంగా ఊహించుకుంటావు ఆ విధంగా కనిపిస్తుంది. కనిపించలేదు, అనుభూతి అనేది వస్తుంది, అది ఆనందిస్తావు. యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడు కూడా మనము ఒక విషయాన్ని ఆనందిస్తున్నాము అంటే మన మనస్సుని మన శరీరాన్ని ఏకం చేసి మనం దాన్ని అనుభవించగలగాలి. ఎవరో స్వీట్ పెట్టారో తినేసామా, లేకపోతే అన్నం కూర పెట్టారో తినేసాము కాదు. కూర తినేటప్పుడు నువ్వు దాంట్లో ఏమేమి వేశారు, దాన్ని ఏం కాయకూర వేశారు, దాంట్లో ఏం ఉప్పు వేశారు, కారం వేశారు, ఇంకా ఎన్ని దినుసులు వేశారు,
వీటన్నిటినీ నువ్వు కనుక్కోగలగాలి. అప్పుడు నువ్వు దాన్ని ఆస్వాదిస్తావు. అట్లాగే భగవంతుడిని కూడా నువ్వు సర్వభూతములందును సర్వజీవులందును నువ్వు చూడి సకల చరాచర ప్రాణకోటిలోనూ నువ్వు చూడగలిగి నీలోనూ అంత అటువంటి ప్రాణకోటిని అవతల వాళ్ళు చూడగలిగి నీలో నువ్వు చూసుకోగలిగినప్పుడు నువ్వు దాన్ని ఆ భగవత్ స్వరూపాన్ని ఆ భగవంతుడి యొక్క ఆ సాన్నిహిత్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అనుభవంలోకి ఏదైనా ఏ విషయమైనా కానీ మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగి ఉండాలి. అంతేగాని చూసామా వెళ్ళామా వచ్చామా అలా కాదు. మన కంచిలో అమ్మవారి అభిషేకం జరుగుతుంది. సరే నాకు ముందు కొంత మెట్ల మీద నుంచి కొంత వెనక దాకా కూర్చోబెట్టుకుంటూ వచ్చారు, మిగిలిన నిల్చోమన్నారు. నిల్చున్నంతసేపు నిల్చున్నారు. పాపం నిల్చోవడం అయిపోయిన తర్వాత ఇంకెంతసేపు నిల్చుంటారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. ముందు జరిగే అమ్మ పక్క దప్పుకో కనపడతలను, జరుగు జరుగు వెనక జరుగు, నువ్వు పొరుగ్గా ఉన్నావు, ముందు నుంచి వెనక్కి వచ్చి నిల్చో, మేము ముందు నీకెళ్ళి చూస్తాం. ఈ యుద్ధమే సరిపోయింది. ఇంకా ఎక్కడ సో అమ్మవారిని దర్శించుకునేది. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే మనకే డిస్టర్బ్ అవుతుంది కదా. మనం ఎందుకు వెళ్ళాము, ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నాము, మనం ఎక్కడ ఉన్నాము, ఎవడికి పట్ల. కొంతమంది టెంపుల్కి వెళ్ళినప్పుడు సార్ మెళ్ళ మీద పిల్లల్ని ఎక్కించుకుంటారు. మా వాడు అవును. వాళ్ళం హైట్ తక్కువ వాళ్ళం ఉంటాం కదా, ఉమ్. ఎండేసాన్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఎటు చూడు చూస్తాం సార్, కుడి వైపుగా ఎడం వైపుగా పైగా. వాళ్ళేమో పక్క లాగుతుంటారు. అవును. మరి వాళ్ళకి చిన్న బిడ్డలు తెచ్చుకుంటారు కదా, బిడ్డలకు కనపడాలి కదా. అందుకని చెప్పి వాళ్ళు బిడ్డల భుజాల మీద ఎక్కించుకుంటారు. చిన్న బిడ్డలు అక్కడ ఆడావిళ్ళ రష్ తొక్కేస్తారు. ఈ విధంగా గంటన్నర సేపు ఈ యుద్ధమే సరిపోయింది. సరే అయిపోయింది. ఆయన పంతులు గారు వచ్చారు, అభిషేకం తీర్థం తీసుకొచ్చారు మనకి సంప్రోక్షణ చేయటానికి. మరి అక్కడన్నా ఆయన మొత్తం తిరుగుతానికి వస్తున్నారు, అక్కడ కథకన్నా కూర్చున్నావా, అది లేదు. నేను ముందు నేను ముందు నేను ముందు నేను ముందు. ఆయన అసలు ముఖం మీద చల్లుతారు, మనకి తల మీద చల్లుతారు, మనకి ఆయన ముఖం మీదే చల్లుతున్నారు. నేను ముందు ముఖం ఇట్లా దాపేసి నేను ముందు నేను ముందు నేను ముందు. ఇక్కడ దాకా వచ్చిన నీకు చల్లడా. ఆయన పాపం అందరినీ చల్లి అయిన తర్వాత మా అందరికీ వచ్చిందా, ఇంకెవరైనా మిగిలిపోయారని అడిగి మరి అందరూ అయిపోయిందన్నాకనే వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ సీసాలు, స్వామి మళ్ళీ అభిషేక జలం ఆయన అందరూ పోయాలి. సరే ఏదో ప్రాణం కొట్టుకుంటుంది, ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మనం చదివితే వాళ్ళకి పుణ్యం వస్తుంది అనేది వాళ్ళ బాధ. ఇట్లా ప్రతి చోట మన అంతా అయిపోయింది, కింద దర్శనానికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ తోసుకోవటమే. 1000 రూపాయలు కట్టాము, వాళ్ళు ప్రసాదాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, నివేదనలు ఇస్తున్నారు, ఆయన అక్షతలు వేస్తున్నారు, అక్కడ తోసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇంక ఇక్కడ మనం భగవంతుడి మీద మన ధ్యానం ఎక్కడుంది, ధ్యాస ఎక్కడుంది. నేను 1000 రూపాయలు కట్టాను, 1000 రూపాయలకి నాకు ఫలితం రావాలన్న ఆతృత కనపడుతుంది కానీ అయ్యో నేను దీనికోసం ఇచ్చాను, భగవంతుడికి అభిషేకం జరుగుతుంది, అమ్మవారికి కన్నుల పండగ చూద్దాము, మనసు అక్కడ పెడదాము, కళ్ళు అక్కడ పెడదాము అని ఎక్కడ ఉంది. మనందరం చేసేదే ఇది, వాళ్ళు ఎవరినో అంటలేదు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. మనందరం కూడా మనం ఇదే చేస్తాం. అక్కడ ఉన్న 10 నిమిషాలు అరగంట అభిషేకం చేస్తే కళ్ళు అక్కడ పెట్టు, దర్శించు, అనుభవించు. అందుకనే ఆయన చెప్పేది, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి, నువ్వు కూర్చున్న చోట్లోనే ఉండి నన్ను నీ మనసుతో దర్శించు అని చెప్పేది. మరి అన్ని విష్ణు ఆలయాల్లో నారాయణ ఆలయాల్లో అన్నిటికీ స్వామి అభయముద్రలో ఉంటారు ఇట్లా కదా.
ఉమ్? అవును, అభయ ముద్ర, వరద ముద్ర. వారు. మరి తిరుపతిలో ఒక్క చోటే వరద ముద్రలు ఉంటాయి ఇలా చేయబెట్టి కిందకి. ఉమ్, ఎందుకని? వరద ముద్ర. నన్ను నమ్ముకుంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఎడం చేత్తో నన్ను నమ్ముకని చూపిస్తుంటారు స్వామి. నన్ను చూసావు ఎడం అంటే చెయ్యేమో నేను ఈ నిన్ను విధంగా, ఎడం చెయ్యేమో కింద ఈ విధంగా ఉంటది, కుడి ఉమ్, చెయ్యేమో ఈ విధంగా ఉంటది. ఉమ్, అదొక్కచోటే ఆయనకి ఇంకా మళ్ళీ ఆయనదే ఇంకో ఊరుంది, ఆ ఊరికి వెళ్తే మళ్ళీ ఆయన అభయ ముద్రలోనే ఉంటారు, అప్పలాయగుంట. అప్పలాగా ఉంటారు. ఉమ్, అభయ ముద్ర. అక్కడ అభయ ముద్రలో ఉంటారు. ఉమ్. ఈ నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా అభయ ముద్రనే. ఎందుకంటే ఇచ్చాడా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల, నేను ఇక్కడ నిలబడి నిన్ను ఆకర్షిస్తున్నాను, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చా చూడు నా పాదాల దగ్గరికి, అందుకని నాకు చెయ్యి పాదాల వైపు చూపిస్తాను, నువ్వు ఎక్కడికో పరిగెట్టు, నువ్వు ఉన్న చోట నుంచే చూడు, నువ్వు ఉన్న చోట నుంచే గుర్తించు, గమనించు, విశ్వసించు, అది చెప్తాను ఆయన. ఆయన అందుకే రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి గారు 54 సంవత్సరాల అరుణాచలం వదిలి పక్కకు పోలేదంట సార్. ఎందుకలా? ఆయన ఆయన అక్కడే చూసేస్తున్నారు ఆయన అంద. ఇక్కడ ఆయన ఆశ్రమం నుంచి చూసేవాడు ఆయన. ఉమ్, ఎక్కడ కూడా మనం తిరువణామలై అరుణాచలం ఆ టెంపుల్లో ఎక్కడ లోపల చూసినా కూడా రమణ మహర్షి వచ్చి వెళ్ళారు ఇక్కడ కూర్చున్నారు అనేటువంటి అన్నవాళ్ళు ఎక్కడా కనపడవు. ఫస్ట్ తపస్సు చేసుకున్నది ఒక్కటి చెప్తారు కానీ. అంతే. ఉమ్, ఒక చిన్న గదిలో ఉంటుంది, ఆయన తపస్సు చేసుకునే గది ఒకటి, అదొకటి ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఇంకెక్కడా కూడా రమణ మహర్షి వచ్చారు, రోజు పూజలు చేశారు, వెళ్ళారు అనేది ఎక్కడ ఉండదు. ఉమ్. ఇక్కడ కూడా అంతే, అతిరామ్ బాబా గారి గురించి ఎవరి గురించి ఆయన, వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళే ఆయనే వస్తుంటే వాళ్ళ దగ్గరికి. వెంగమాంబ ఆ తల్లి దగ్గరికి కూడా, మాతా వెంగమాంబ. నమ్మిన వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్తున్నాడు. అది ఆయన అంటే మనం మనల్ని ఎక్కడ నువ్వు ఉద్ధరించుకోవాలి అనేది చెప్తున్నారు. నువ్వు కోపతాపాలు మానేయి, ఆలకలు మానేయి, ఈ రాగద్వేషాలు వదిలేయి, నువ్వు ఎలా వదలాలి అనే దానికి చెప్పారు. నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు, ఎంత విపులంగా చెప్పారు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ శుభ్రం చేసుకోవాలి, దాని మీద ఏం వేసుకోవాలి, దర్బలు వేసుకోవాలి, అక్కడి నుంచి కాల్పేను వేసుకోవాలి, దాని మీద నుంచి కూర్చొని నువ్వు చెయ్యి. ఇన్ని ఆయన ఇంత విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. అందరిలో నన్ను చూడు, నీలో అందరినీ చూసుకో. సౌమ్య మేడం తెలుసు కదా, నెల్లూరు, మనం ప్రత్యక్ష వాళ్ళ కజిన్. ఆవిడ పోట్లాడతారు మన షిడి బాబు, మాట్లాడతారు, పోట్లాడతారు. నాకు చాలాసార్లు ఫోన్ చేసేవాడు, సార్ ఇవాళ పోట్లాడాను సార్ మా స్వామితో అని చెప్పి. ఏమైందండి అంటే, ఏం లేదండి ఖాళీ కూర్చుని, ఏం తోచలేదు ఆయన ఖాళీ కూర్చున్నాడు కదా అని చెప్పి పోట్లాడాను. సందు దొరికితే ఎప్పుడు దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, మాట్లాడతారు, లేకపోతే కబుర్లు చెప్తారు, వాళ్ళిద్దరు కబుర్లు చెప్తారు. ఫోన్ చేస్తారు ఆవిడ, ఇట్లా చేశానండి ఇవాళ అని. అందుకని ఆ బంధం ఏర్పాటు చేసుకున్నారు. అదే భక్తి అనేది నువ్వు ఏ విధంగా చూపించాలి అంటే ఏ విధంగా అయినా చూపించచ్చు. నువ్వేం అడగక్కర్లా ఆయన్ని, ఆరాధన అనేది ఒకటి చాలు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ మనసుని తీసుకెళ్ళి ఆయన దగ్గర అక్కడ పెట్టు. నీ మనస్సు మాత్రం ఆయనకి పాదాల దగ్గర ఉంచు, లేకపోతే ఆయన స్మరణలో ఉంచు, ఆయన ఆలోచనలో ఉంచు, ఎట్లయినా ఉంచు. నువ్వు నీ పని చేసుకుంటూ అప్పుడు ఆత్మదర్శనం అయినప్పుడు నీకు ఇవన్నీ కూడా మనకి సాధ్యం అవుతాయి అని చెప్పినమాట. ఎందుకంటే మనకి స్వామి ఏం చెప్తే,
భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుందయ్యా అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరిలో అయితే నువ్వు దేవుణ్ణి చూస్తావో, ఈ ప్రాణకోటి అంతట్లో నువ్వు సకల చర ఆచార అని ఎందుకు చెప్తున్నారంటే, చర అంటే కదిలేది, అచర అంటే కదలంది. ఈ ప్రతి సమస్త ప్రాణకోటిలో కూడా, జీవకోటిలో కూడా నువ్వు నన్ను చూస్తావో, అట్లాగే భగవంతుని యందు సమస్త ప్రాణికోట్లను వీక్షించును. భగవంతుడిలో కూడా నువ్వు సమస్త ప్రాణికోటిని ఎలా చూస్తావో, ఆ ప్రాణికి భగవంతుడు పూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాడు. నువ్వు ప్రతి దాంట్లోనూ నువ్వు నన్ను చూడు. నువ్వు మానసిక స్థితిని ఆ విధంగా పెంచుకో. నీ మానసిక స్థితి, ఆ స్థాయి నిన్ను అందరిలోనూ భగవంతుని చూడగలిగే స్థాయికి నీ మనసును తీసుకెళ్ళి. అప్పుడు నీకు భగవంతుడిని నువ్వు చూడగలుగుతావు. అందరిలో నువ్వు ఎప్పుడైతే భగవంతుని చూస్తున్నావో, అన్నిట్లోనూ భగవంతుని చూస్తున్నావో, భగవంతుడు అన్నిటినీ చూస్తున్నావో, అప్పుడు నువ్వు యోగివి. అట్లాంటి వాడు అనమాట. అందుకని సత్యమే నా ప్రణశ్యతి అంటే అని చెప్పింది. అట్లాంటి వాడు నాకు కనపడతాడు, వాడికి నేను కనపడతాను. నేను ఎక్కడికి పోడు. నేనేం కనపడకపోను వాడికి, వాడు నాకు కనపడకపోడు. వాడిని నేను చూస్తాను, వాడు నన్ను చూస్తాడు. ఎవరు? సమస్త ప్రాణకోటిని చూడగలిగిన వాడు భగవంతుడిలో. అట్లాగే సమస్త ప్రాణకోటిలో భగవంతుడిని చూడగలిగిన వాడు, రెండు రకాలుగా చూడగలిగిన వాడు ఈ చేయగలుగుతాడనమాట. అందుకని అట్లాంటి వాడి మీద మన భగవంతుడి దృష్టి పడుతుంది. భగవంతుడికి మనం ప్రియమైన వాళ్ళం అవుతాము. చూడండి, మనం ఒక ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్ళాము, లేకపోతే ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే మనం జిఆర్ స్వామి దగ్గరికి అక్కడికి వెళ్ళాం అనుకోండి. మనం ప్రయత్నం ఏం చేస్తాం? వాళ్ళ దృష్టిలో పడటానికి మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చేస్తాం. అవునా? స్వామి నన్ను చూడాలి అనేటువంటి, లేకపోతే ఆ పెద్ద ఆయన వచ్చాడు నన్ను చూడాలి అనే దానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఒక చిన్న అధికారో, లేకపోతే ఒక చిన్న సినిమా యాక్టరో, లేకపోతే ఒక చిన్న స్వామీజీయో ఎవరో చూడటానికి నువ్వు అన్ని రకాల వాళ్ళ దృష్టిలో పడటానికి నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసేవాడివి. మరి భగవంతుడి దృష్టిలో పడాలంటే నువ్వు ఎన్ని రకాలు చేయాలి? ఎవరినో ఒక పొలిటీషియన్ వచ్చాడు, మనకి 10 మంది కూర్చున్నారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, మనం గుర్తించట్లేదంటే, గుర్తించాలంటే ఏం చేస్తా? ఏదో ప్రశ్న అడగటం, ఒక అరవటం, గట్టిగా ఏదో చేయటం చేస్తాం. అప్పుడు ఆయన నీకెళ్ళి చూస్తాడు, ఓహో అని చెప్పి. ఒకసారి జిఆర్ స్వామి వచ్చారు. ఎవరింట్లోనూ పాద పూజ ఉంది, అక్కడికి వెళ్ళాం. మేము కూడా పిలిచారు, వెళ్ళాము. అందరూ చుట్టూ కూర్చున్నారు, నిల్చున్నారు. నేను కొంచెం పక్కకి ఆయన దృష్టిలో అంటే కనపడే విధంగా నిల్చున్నాను. నేను చూస్తారు కదా, చూస్తారు కదా, చూస్తారు కదా, 4 రోజుల నుంచి చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే మా గుళ్ళో ప్రోగ్రామ్ ఉంది, 4 రోజులు ఉన్నారు, 4 రోజుల నుంచి చూస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు, తిరుగుతూ ఉంటాం కాబట్టి. సరే, చివరికి ఆ రోజు పిలిచారు. మీ పేరేంటండి అని అడిగారు. చెప్పు. సరేనండి. అట్లా మనం ఒకళ్ళ దృష్టిలో పడటానికి ఎంత ప్రయత్నం చేసేటప్పుడు భగవంతుడి దృష్టిలో పడటానికి ఇంకెంత ప్రయత్నం చేయాలి? అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ చేయాలంటే మనం అక్కడెక్కడో పోయి వాళ్ళ దృష్టిలో పడటానికి ఇన్ని రకాల కాగుచాట్లు పడేదానికంటే, బాధలు పడేదానికంటే, ఈ భక్తి వైరాగ్యం ఇవన్నీ ఆయన దృష్టిలో పడటానికి ప్రయత్నం చేయి. భగవంతుడి దృష్టిలో పడటానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు పరమాత్మని మనము ధ్యానం ద్వారా కానీ, ఈ శ్లోకం ద్వారా కానీ, ఏ విధంగా ఈ శ్లోకంలో మనకి చెప్పేది ఏంటంటే, ఏ విధంగా అయినా సరే సర్వ జీవరాశుల్లో పరమాత్మ చూడు, పరమాత్మలో అన్ని జీవరాశుల్ని నువ్వు చూడు. అప్పుడు భగవంతుడి యొక్క కృప నీ మీద వర్షిస్తుంది, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి. అట్లాంటి అనుభవాన్ని నువ్వు పొందు. నువ్వు అనుభవించడానికి, పొందటం అంటే నువ్వు అనుభవించగలగాలి దాన్ని. అందుకని ఈ శ్లోకం అక్కడక్కడ మనకి యహ అని ఒక వర్డ్ వచ్చి, ఒక చిన్న అక్షరం వచ్చింది.
ఆ అనే అష్టంలో కూడా మనకేం చెప్తారంటే ఎవరైనా సరే ఈ ప్రకారంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, ఆ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో స్వామి ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. ఈ యమం పశ్యతి సర్వత్ర సర్వం పశ్యతి, సర్వత్ర సర్వ ప్రాణులందును సర్వ జీవకోటినందును నువ్వు నన్ను చూడు, అట్లాగే నాలో నువ్వు సకల జీవకోటిని చూడు. చూసినప్పుడు నీకు ఈ అనుభవం అనేది ఆత్మ అనేది నా యొక్క నా యొక్క ఉనికిని ఆత్మ అనేది అనుభవిస్తుంది. ఆ అనుభవాన్ని నువ్వు పొందు. ఈ విధంగా ఈ శ్లోకంలో మనకి స్వామి ఎక్కడ ఎలా చూడాలి, స్వామిని ఎక్కడ ఎవరికి కనిపిస్తారు అనేది మనకి చెప్తున్నారు. అది ఎవరికి కనిపిస్తాడు అంటే సమస్త భౌత కోటిలోను సర్వభూత కోటి అందును మనం స్వామిని చూడగలగాలి. స్వామిలో అట్లాగే మొత్తం సకల చరాచర జగత్తుని కూడా మనం చూడగలగాలి. అట్లాంటి వాడికి భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పి. అందుకని ఏదైనా సరే మనం చిన్న అధికారికి కనపడటానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో వాళ్ళ దృష్టిలో పడటానికి, అట్లాగే ఇక్కడ అవన్నీ వదిలేసి నువ్వు స్వామి దృష్టిలో పడటానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వేమేం చేయాలో చర్యలన్నీ అవన్నీ చేయి అని చెప్పి దీంట్లో ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఇక్కడి నుంచి ఇది రెండో శ్లోకం 31 కొంచెం పెద్దగా ఉంది, అది రేపు చూద్దాము. ఎవరైనా దీంట్లో కొద్దిగా సార్ నేను చేస్తాను సార్ షేరింగ్. నేను సర్జరీకి వెళ్ళక ముందు స్వామిని దర్శించుకోవాలి అనుకున్నాను తిరుమలకి వెళ్ళి. అయితే తపన పడ్డా కానీ నాకు కుదరలేదు. సరే ఆ సర్జరీ అయిపోయి వచ్చాక సర్జరీ అయిపోయింది కదా, నేను క్షేమంగా వచ్చేసాను, ఆయన అనుగ్రహంతో ఆయన దర్శించుకోవాలి స్వామిని అనుకుంటూ ఉన్నా. మనసులో ఉంది కానీ వెళ్ళే పరిస్థితి కూడా కాదు. కానీ ఒకరోజు సడన్ గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి సర్జరీ వచ్చిన 1 వారానికే ఫోన్ చేసి సావిత్రి తిరుమలకి వెళ్తున్నాము, వస్తున్నాం మీ ఇంటికి అనింది. సరే రండి నువ్వు అంటే తనకు తెలియదులేండి, సర్జరీ అనే విషయం తెలియదు. వస్తున్నామంటే సరే రమ్మన్నాము. వచ్చింది. వచ్చినాక అమ్మాయి పిల్లలు వచ్చారు. వచ్చాక తను దగ్గర హరే కృష్ణ మాల ఉంది. నేను ఏమ్మాయి నువ్వు మాల తీసుకున్నావు అంటే, అవును నేను కృష్ణునిది హరే కృష్ణ మాల తీసుకున్నాను అనింది. ఎంత నాకు ఆనందం వేసిందంటే, నేను ఆ కృష్ణయ్య నా రూపంలో నేను నీకు పంపిస్తున్నాను, నేను చూసుకొని వెళ్ళడానికి అనిపించింది నాకు. తను వచ్చింది ఆ హరే కృష్ణ మాల చూసి తనతో 30 సంవత్సరాలు అయిపోయింది నేను తనని చూడక. అలాంటిది ఆ రోజు అసలు ఊహించకుండా వచ్చింది. ఆ తర్వాత చూసినాక ఒకరోజు ఓపిక చేసుకొని జగన్నాథ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. నిన్న నాకు ఏమనిపించిందంటే వెంకటేశ్వర స్వామిని అడిగాను, ఇంతమందికి దర్శనం ఇస్తున్నావు, నాకేమో ఇవ్వట్లేదు, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఒక్కసారి నాకు దర్శనం ఇచ్చే అవకాశం ఇవ్వచ్చు కదయ్యా అని నిన్న అనుకుంటున్నా. నైట్ అయితే అదే అనుకున్నాను. ఉదయం మా అల్లుడు వచ్చాడు తిరుమల దర్శనానికి. ఇప్పుడు వెళ్ళాడు ఆ శ్రీవారి మెట్ల మీద. అంటే ఆయన నీకు ఏదో ఒక రూపంలో నేను నీకు కనపడుతున్నాను, నా దగ్గరకు వచ్చే వాళ్ళైనా నా భక్తులైనా నీకు కనిపిస్తారు, ఆ విధంగా నీకు ఆశీస్సులు ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్పినాక అది నాకు నేను అనుకుంటున్నా. అంటే అందరిలోనూ నన్ను చూడమని అన్నారు కదా ఆయన, నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు అనిపించింది మీరు చెప్పాక, స్వామి ఈ విధంగా నేను నిన్న అడిగాను కదా, అందుకే నాకు ఉదయాన్నే ఆయన రూపంలో కనిపించారు అనేసి. అదే అనుభవించమని చెప్పేది చాలా అదే. హ్యాపీ. అందుకని థ్యాంక్ యూ. అంటే మీరు ఇచ్చిన వివరణ ద్వారా నేను అది అట్లా నాకు అనిపించింది. నేను నిన్ను అడిగాను కదా, అందుకే నాకు ఇలా అదే అలా వచ్చింది జరిగింది అనేది. అదే ఉమ్. ఆయన చెప్పించుకుంటున్నాడు, మనదేం లేదు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? జ్యోతి టైం ఉంది ఈ రోజు. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ జ్యోతి. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీరామ్. ఇంకొకరి కష్టము మన కష్టంగానే చూడాలి. వాళ్ళ సుఖం కూడా మన మన సుఖంగానే చూడాలి. అప్పుడు మాత్రమే మనం అందరిలోని ఆయన్ని చూడగలుగుతాము అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. అండ్ ముందరి శ్లోకాల్లోని మైత్రి, కరుణ ఇవన్నీ క్వాలిటీస్ అంతా చెప్పుకున్నాము. సో ఆ క్వాలిటీస్ మనలో బిల్డ్ చేసుకున్నప్పుడు మనము ఆ స్వామిని అందరిలోని చూడగలుగుతాం అన్నమాట. సో మన కష్టం వస్తే నాకే ఎందుకు వచ్చింది అనుకుండా బయట ఎవరికి వచ్చినా కూడా అది మనకి కూడా వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వాలి. అండ్ సుఖము అందరికీ రావాలి, నాకు వచ్చిన సుఖం అందరికీ రావాలి అనేటట్టు మనము ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మనము అందరిలో స్వామిని చూడగలుగుతాం అన్నమాట. ప్రతి ఒక్కరిలోని స్వామి ఉన్నారు కదా. సో అది అంతవరకు మనము యాక్సెప్ట్ చేసాము. సో ఆ యాక్సెప్ట్ చేసిన దాన్ని ఆ క్వాలిటీస్ ని చూడాలి అంటే మనలో ఏ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనుకుంటాను. మనలో ఏ ఏ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అందరి శ్లోకాల్లో చెప్తున్నాము. సో ఆ విధంగా ఆ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటే మనము చూడగలుగుతాము అన్నట్టు అనమాట. అంతే, అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అని నువ్వు మేనిఫెస్ట్ చేసుకో. మనం మేనిఫెస్టేషన్ లో మనకి చెప్పేది ఏంటి? సాక్షాత్కారం జరుగుతుంది అని. నువ్వు ఎప్పుడైతే ఆయన మేనిఫెస్ట్ చేసుకుంటావో, నువ్వు అడుగుతావో, ఆయన సాక్షాత్కారం నీకు వస్తుంది. మీరు 26వ శ్లోకంలో అనుకుంటారు కదా, మీరు చెప్తా ఉన్నారు కదా, మనకు అందరూ సంతోషంగా ఉండి మనం అందరిలో కలిపోవాలి, సంతోషంగా ఉండాలి, పక్కింటి వాళ్ళకి వస్తే మనకు వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వాలని మనం చెప్తా ఉన్నారు కదా. క్వాలిటీస్ అదే సార్, ఆ అది మనకి క్వాలిటీస్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కాడికి వచ్చిందంటే మనం అసూయపడకూడదు, వాళ్ళ ఇంటికి వచ్చిందంటే మన ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. మనకు మీరు అదే కదా, వాడు కారు కొన్నాడంటే మనకి ఎప్పుడైనా అవసరం వస్తే కారు ఇస్తాడు కదా అని మనం దానికి ఆనందించాలి. మన అయ్యో టైం కార్ లేదు అనుకునే దానికంటే పని వాళ్ళ ఇంట్లో కారు ఉంది, మనకు కావాల్సినప్పుడు మనకి అత్యవసర పరిస్థితుల్లో మనం వాడుకోవచ్చు అనేది. అంటే మనకి మ్యాజిక్ బుక్ లో కూడా మనకి చెప్పేది అదే కదా. అక్కడ ఏం చెప్పారు మనకి? నువ్వు ప్రతిదినం నువ్వు పక్కింట్లో వస్తే నీ ఇంట్లో వచ్చినట్టు నువ్వు ఆనందించు, అవతల ఆనందాన్ని నీ ఆనందంగా భావించు, అవతల కష్టాన్ని నీ కష్టంగా భావించనే కదా అక్కడ కూడా చెప్పింది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే. నెటికి మూలం ఇదే కదా. అందుకనే అందరిలోనే నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో అందరికి వచ్చిన కష్టం లేకపోతే సుఖము ఆనందం నీకు వస్తుంది, నువ్వు ఫీల్ అవుతావు దాన్ని. అందుకే మొదటి శ్లోకాల్లో ఫస్ట్ క్వాలిటీస్ చెప్పారు, ఏది ఉండాలి ఏది ఉండకూడదు అన్నట్టు. సో అది ఉంటే నువ్వు ఇప్పుడు నన్ను చూడగలవు అన్నట్టు చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? ఆ క్వాలిటీస్ అందరికీ గుర్తున్నాయా? ఒకసారి ఏమన్నా చెప్పాలా సార్? ముందు చెప్పండి ఒకసారి, ఏముంది మరి గుర్తు చేయటంలో తప్పే ఉంది? దాంట్లో ఫస్ట్ మైత్రి, అంటే ఎవరైనా పక్క వాళ్ళు సుఖపడితే వాళ్ళతో పాటు మనం కూడా సంతోషంగా ఉండాలి అనేది. అదే తర్వాత నెక్స్ట్ కరుణ అనమాట. అంటే పక్కవారు బాధపడితే మనం కూడా దయగా ఉండాలి వాళ్ళతో. అయ్యో పాపం ఇలా జరిగిందే అనే అనే ఒక ఇది ఉండాలన్నమాట. తర్వాత ముదితం, అంటే వారు మంచి పనులు చేస్తూ ఉంటే మనం కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు మంచి పనులు చేసినా కూడా కొంచెం మంది అయ్యో వాళ్ళు ఇలా చేసి మోసం చేశారు, ఇంత డబ్బులు కలెక్ట్ చేశారు, కానీ
సగమే గుడికి ఇచ్చారు, ఇంకో సగం వాళ్ళు తినేసారి వాళ్ళు నటిస్తున్నారు అట్లంతా మనము అప్లై చేసుకోకూడదు. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలన్నమాట. పాపం కష్టపడి ఇంతమంది దగ్గరికి వెళ్ళి ఇంత కలెక్ట్ చేసి ఇచ్చారు అని చెప్పి ఆ యొక్క యాటిట్యూడ్ అనేది మనకి మంచిది అన్నట్టు ముదితం అంటారంట దాన్ని. ఇంకొకటి వచ్చి నెక్స్ట్ది ఉపేక్ష. ఉపేక్ష అంటే ఎవరైనా వాళ్ళు నిజంగానే పాపకార్యాలు చేసేవాళ్ళు, అంటే ఏదో ఒక మంచి పనులు కాకుండా చేసేవాళ్ళు అయినా కూడా మనము వాళ్ళ వాళ్ళ అంటే వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అని ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదంట. అలా మాట్లాడితే ఏమైతది అని అంటే మనకే తెలియకుండా మనము ఆ క్వాలిటీని అప్లై అయిపోతామంట. సో వాడు చెడ్డవాడు వాడు చెడ్డవాడు వాడు ఇలా చేశాడంటే నీకు తెలియకుండా నువ్వే కూడా అది చేసే అవకాశం ఉంది. సో నువ్వు అసలు మాట్లాడక ఆ ఆ యొక్క ఆ యొక్క పనిని మనసులో కూడా రానీక, జస్ట్ వదిలేసే, లీవ్ ఇట్ అన్నట్టు ఆ, ఉపేక్ష అని అంటారంట సార్. సో ఈ భావాలు మనం పదే పదే అలా చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా మన ఉంది మనసు జ్యోతి. అనేది సుఖ ప్రశాంతంగా దుఃఖ ఉంటుంది. ఇంకా ఉన్నట్టున్నాయి ఆ క్వాలిటీస్. సుఖ దుఃఖ అంటే పుణ్య అపుణ్య. చేయకూడని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ 5 క్వాలిటీస్ ఇంద్రియ నిగ్రహంతో పాటు మనం పెంచుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా మనసు ప్రశాంతంగా ఈ సద్గుణాలను పెంచుకుంటూ పోవాలి అని మనకి చెప్తారనమాట. ఇవి ఎప్పుడైతే మనం పెంచుకున్నామో అది 27th లో పెంచుకునే ఏవేవి పెంచుకోవాలి అనేది చెప్తారు. 27th లో, తర్వాత 28th లో ఏదేది మనకు ఉండకూడదు అనే విషయాలను క్వాలిటీస్ చెప్తారు. సో అప్పుడు మనకి ఈ శ్లోకం వచ్చేసరికి స్వామి అప్పుడు కనపడతారు, నీ దగ్గర ఈ క్వాలిటీస్ ఉంది, ఈ క్వాలిటీస్ లేకపోతే కనపడతారు అన్నట్టు చెప్తాను. ఇంకా నీకేమైనా తెలిస్తే చెప్పు సుఖం. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష, ఇంకొకటి తెలిసి సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం భవంతః చిత్త ప్రసాదానం. అంటే ఈ 27, 28లోనే వస్తాయి ఇవి అన్ని. మైత్రి ఫస్ట్ ఫ్రెండ్లీనెస్ గా ఉంటాం, కరుణ కంపాషన్, ముదిత హ్యాపీనెస్, ఉపేక్ష ఇండిఫరెన్సెస్, సుఖ హ్యాపీనెస్, దుఃఖ మిజరీ కులుకోవటం అంటే, పుణ్యాహ అంటే వెర్చ్యూ, అపుణ్య అంటే వైజ్ గా ఉండటం, విషయాన్నం అంటే రిగార్డింగ్, భవాంత అంటే బై కాన్స్టెంట్ ప్రాక్టీస్, చిత్త మైండ్, ప్రసాదానం ప్లెజెంట్ గా ఉండటం. ఇది మళ్ళీ ఇప్పుడు మనకి 33 దగ్గర కూడా వస్తుంది. మన జ్యోతి చెప్పినట్టు మనం దాని గురించి ఆలోచిస్తుంటే మనకు కూడా ఆ భావాలు వస్తాయంటారు చూసారా. ఆ భ్రమర కీటక న్యాయం అంటే అదే కదా మరి చెప్పింది స్వామి. ఇందులో చెప్పిన భ్రమర కీటకం గురించి చెప్పినప్పుడు మరి ఆ భ్రమరం గురించి ఆ కీటకం ఎప్పుడు తినేస్తాను ఆలోచిస్తూ అది కూడా భ్రమరం లాగా మారిపోతుంది. అందుకనే ఈ ఆలోచన రాకూడదు అంటే దానికి ఏం చెప్తారంటే ఒక దుష్కర్మలు చేసేవాడు, ఒక పాపి, ఒక రౌడీ, ఒక గుండానో ఎవరో వాడిని మనం ఇలా అంటా అని చెప్పే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆ పాప కర్మలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారో చెప్పే వాళ్ళకి 10% ఆయుష్ తగ్గిపోతుంది, వినేవాళ్ళకి 10% ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే చెప్తారు కదా సార్, అయ్యో పాపం అని నాకు, వాడి పాపాన్ని నువ్వు మోస్తావా ఏంటి అని చెప్పి. అందుకే చెప్పేది వాడి గురించి. కానీ పాపి చిరాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇన్నిసార్లు తలుచుకుంటారు కాబట్టి వీళ్ళ ఆయుష్ అంతా వాడికి పోస్తారన్నమాట. అందుకని చెప్పి వాడికి ఎక్కువ కాలం బతుకుతాడు. అందుకని మనం ఆ ఎంతో మంది ఆలోచనలు వాటికి మంచంలో వెళ్ళకూడదు అని. ఉండి వాళ్ళు పీక్కుంటా ఉంటారు, వాళ్ళకి చేయలేక వీళ్ళకి వస్తూ ఉంటది, ఏంటి ఈ మేడాకు అడిగేసాడా, ఆ దేవుడు ఈ ఆకు పైకి తీసుకురావటం మర్చిపోతున్నాడా అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను. నిన్న వీళ్ళ మేనత్త వాళ్ళ అత్తగారికి బాగాలేకపోతే చూడటానికి వెళ్ళాం. మా ఇంట్లో రెంట్కుంటారు.
ఆవిడకి బాగాలేదు కదా, వాళ్ళ ఇల్లు ఉంది కదా, తీసుకెళ్ళచ్చు ఇక అంటే, మాకు తెలుసులే గురక అలాంటివి ఏమన్నా వస్తే తీసుకెళ్తాం, అలా రాకుండా వెళ్ళిపోతే చేసేది ఏమీ లేదు. అందరికీ ఆ గురక రావాలి తీసుకెళ్ళాలనే ఉంది. ఆ క్షణం వరకు ఆగి ఆ, ఆ క్షణంలో క్షణానికి ఆగి తీసుకెళ్తారు. ధనుష్ గారు అదేంటంటే క్లోజింగ్ వాళ్ళకి చాలా చిన్న ఇల్లు, అక్కడ ఎవరు హెల్పర్ ఉండి సపోర్ట్ చేయడానికి కూడా కింద షాప్స్ ఉంటాయి, అవకాశం ఉండదు. అవుతుంది. అలా ఏమీ లేదు, కానీ మా అత్తగారు ఇంట్లోనే మీ వాళ్ళ ఆవిడ పెద్ద ఆవిడ 84 86 ఉండే, ఆవిడ కూర్చొని ఒత్తులు చేస్తూ అలా అయిపోయారు. ఎంత పుణ్యమో ఈవిడికి కార్తీక మాసంలో ఒత్తులు చేస్తూ అయిపోయారు అనుకుంటా. అలా మా ధనుష్ గారు అమ్మగారు. ధనలక్ష్మి గారు. క్లోజింగ్ ప్రేయర్. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं శ్రీకృష్ణం वन्दे వందే जगद्गुरुं జగద్గురుం సర్వం सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, థ్యాంక్ sir. యూ, Thank you. థ్యాంక్ Thank యూ. you. Thank you. రికార్డింగ్ ఆపేనా? ఎస్ సార్.